అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. తులారాశి వారికి ఏప్రిల్ 26 శనివారం రోజు మీ ఇంట్లో వారే మీ మేడ మీద కత్తి పెట్టేంత పని చేస్తారు. మరి ఇంతకీ తులారాశి వారు 26 తేదీకి సంబంధించిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు శనివారం నాడు మీ ఇంట్లో వారే మీ మెడ మీద కత్తి పెట్టి ఎంత పని ఎందుకు చేస్తారు? ఇక రాబోయే రోజుల్లో తులారాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. తులారాశి వారి విషయంలోకి వస్తే ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు వీరు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా చాలా ఓర్పుగా చాలా పేషెన్సీగా ఉంటారు. అంతేకాదండి చాలా పద్ధతిగా కూడా చాకచక్యంగా కూడా ఉంటారు. ఎవరి గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించారు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు. ఊరికే ఏ విషయాన్ని సంబంధించి తప్పు నిర్ణయం తీసుకోరు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం వంటి పనులు అసలు ఎప్పుడు కూడా చేయరు. అలానే ఎవరిని అనవసరంగా ఎలాంటి మాటలు అనడం కానీ చేయరన్నమాట. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతుంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆదుకునే విధానంగా ధనం చేతికి అందుతుంది. ఇక ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇకపై కూడా ఉండబోతుంది. ఇది రాశి వారికి చూసుకున్నట్లయితే, అంటే రాశి ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల్లో ఊబిలో కొట్టుమిట్ట ఆడుతూనే ఉంటారు. కానీ ఆ కష్టాలకి కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడి మీద భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క అనుమానం బయట మందికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరి కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ తెలివితేటలను ప్రదర్శించి పనులు వేగవంతం చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరికి ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులలో చాలా ఆనందంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారి పిల్లలు పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదే విధంగా ఈ యొక్క రాశి వారు ఒక స్త్రీ గణంగా మంచి జరిగే అవకాశం ఉంది. ఆ స్త్రీ ఎవరనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చూసి తప్పకుండా తెలుసుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులలో చక్కటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. రాబోయే రోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇవెవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు తులారాశి వారు. అయితే ఈ పరిస్థితిని దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. లేకపోతే బంధువుల ఇంటికి వెళ్తారు. అలా వారి పరిచయాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటుంది. ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార అనుకూలంగా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లో అనుకున్నాం రెడ్డి తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 20వ తేదీ అంటే శనివారం రోజు మీ ఇంట్లో వారి మీ మెడ మీద కత్తి పెట్టినంత పనిచేస్తారనుకున్నాం కదా. అయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురవుతుందంటే, ఎవరైతే మీలో ఆస్తి వివాదాలు చిక్కుకొని ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ పాయింట్ అనేది సూట్ అవుతుంది. ఎవరైనా తులారాశి వారు ఆస్తి వివాదాలు చిక్కుకొని ఇబ్బంది పాలడుతూ అంటే అటు ఇటు తేల్చుకోలేక ఉన్నారు, అటువంటి వ్యక్తి రాత కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఎక్కువ వ్యతిరేకం వలనే వారు మీ యొక్క మెడ మీద కత్తి పెట్టినంత పనిచేసి మిమ్మల్ని బెదిరించి ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అవి వారి మీద పేరు మీద మార్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ వారిని వాదించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏప్రిల్ 26వ తేదీన జరగబోతున్న తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో వాళ్ళు రివర్స్ అవడంతో పాటుగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లాక్కున్న వాళ్ళని చూస్తున్నారు, ఆస్తిని వారు కాజేయాలని చూస్తున్నారు. మీ ఇంట్లో వారు పగవారుగా మారబోతున్నారు. కాబట్టి తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క వ్యక్తులకి కాస్త దూరంగా ఉండండి, చాలా మంచిది. ఇక ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను కాస్త ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో ఎక్కువగా ఆలోచించే అనుకోండి. కొత్తగా పరిచయమైన వాళ్ళు
ఎవరైనా ఒక మాట అంటే తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి ఈ యొక్క తులారాశి వారు కోపం ఎక్కువగా వచ్చినట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ సమయంలో వీరు కొన్ని చూసి చూడనట్టుగా ఉంటే మంచిదండి. అటువంటి పరిస్థితులు పట్టించుకోకుండా ఉంటే మాత్రం తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసేట బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు అనేటివి దూరం కాకుండా ఎక్కువ అవుతాయన్నమాట. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతూ అవన్నీ కూడా ఈ సమయం తగ్గుముఖ పడతాయి అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నెలాఖరికల్లా మీ ప్రతి పనులు ఆరోగ్యం అనే ప్రతి పని కూడా మీరు చాలా స్పీడ్గా ముందుండడం జరుగుతుంది. ఎంతైతే చక్కగా కండిషన్కి వస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా మీకు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా ప్రాఫిట్స్ బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇక చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్న సమస్యలు రాబోయే రోజుల పరిష్కారం దొరుకుతున్న అభివృద్ధి ఉద్యోగ వ్యాపార పరంగా లేదా మీ పిల్లల భవిష్యత్తు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా కావచ్చండి. ఒక ముఖ్యమైనటువంటి డెసిషన్ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బు అప్పుగా తీసుకోవడం అలాగా అడగడం అనుకున్నట్లయితే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ యొక్క రాశివారు మీకు డబ్బు చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా దైవం తోడుగా ఉండబోతుంది. అయితే ఒక రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధనలాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం పడుతుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఇక ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కలగవు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలతో ఆ స్త్రీ ద్వారా మీకంతా కూడా మెలి జరుగుతుంది. ఇలా మెలి జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలానే అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో నిత్యం ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇకపోతే ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టులు కావచ్చు, బంధుమిత్రుడు కావచ్చు, శ్రేయభిలాషులు కానీ, ప్రేయసి కానీ ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ రెట్టింపు రాబోతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గేందుకు ఆమె ట్రై చేయండి. మీ యొక్క లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే నిత్యం లక్ష్మీదేవ ఆరాధన చేయంగా ఎక్కువ విశేషంగా చేయంగా ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఎక్కువ ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా అభివృద్ధిలోకి వస్తారు. ఏవైనా పెండింగ్లో ఉన్న పనులు కూడా అన్నీ కూడా మీకైతే అన్నీ తొలగిపోతాయి. మీరు ఏ విధంగా అయితే అంటే రాబోయే రోజులలో ఈ యొక్క తులారాశి వారు ఏప్రిల్ 26వ తేదీన మీరు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజు మీ ఇంట్లో వారు రివర్స్ అయ్యి మీ మెడ మీద కత్తి పెట్టినంత పని ఎందుకు చేస్తారు, ఎందుకు వారికి అటువంటి ఆలోచన రావడం జరుగుతుంది, ఆస్తి సంబంధిత తగాదాల వల్ల ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే ఇంకెటువంటి వారి మనసులో ఉండడం వల్ల ఎటువంటి ఆలోచన వారు ఉండడం వల్ల ఈ విధంగా చేస్తున్నారా. అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలి, సమయం ఎలా సద్వినియోగం చేసుకోండి తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతోనే మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవన బంధం కావచ్చు. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పెంచే అవకాశాన్ని పొడగొట్టుకోకండి. అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మీకు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తేలిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది.
మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది, మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.